అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్లోని కొన్ని కంట్రీస్ యొక్క సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రిలేటెడ్ టు ఇండియాకు ఒకసారి చూసినట్టయితే మేజర్గా చాబార్ పోర్ట్. సో ఫస్ట్ చాబార్ పోర్ట్. సో ఈ చాబార్ పోర్టు ఎక్కడుంది? సో ఈ చాబార్ పోర్టుపై అమెరికా ఆంక్షలు విధించిందనమాట. సో ఈ ఆంక్షల వల్ల భారతదేశానికి వచ్చిన పెను నష్టం ఎలా ఉంటుంది, సో ఎలా భర్తీ చేయగలదు? సో దీనిపై అంటే ఈ చాబార్ పోర్టులోని ఒక టర్మినల్ను భారతదేశం అభివృద్ధి చేసిందనమాట. సో దానిపై ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూద్దాం. సో ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ ఓమన్, ఇది ఇరాన్, ఇది పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. సో మేజర్గా ఇండియా నుంచి షిప్పింగ్ అనేది ఈ గల్ఫ్ ఆఫ్ ఓమన్ నుంచి ఇరాన్కు, అంటే ఈ చాబార్ పోర్ట్ అనేది ప్రజెంట్ గా ఇరాన్ లో ఉంటుంది. సో ఈ చాబార్ పోర్ట్ లోని షెహద్ బెహెస్తా అనే ఒక టర్మినల్ ను భారతదేశం లీజుకు తీసుకుందనమాట. సో 10 సంవత్సరాల లీజుకు తీసుకోవడం జరిగింది. దాదాపు $120 మిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది, ప్లస్ $250 మిలియన్ వాళ్లకు లోన్ ద్వారా అందించింది అనమాట. సో దీనివల్ల భారతదేశానికి వచ్చే ప్రయత్నం ఏందని చూస్తే, సో ఏదైతే సరుకులు ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్కు, ఇక్కడ కజకిస్తాన్కు, తుజకిస్తాన్కు, రష్యాకు మరియు సౌత్ ఏషియాకు రవాణా సౌకర్యం ఇది ఒక్కటే మనకు ఉన్న ఏకైక మార్గం. సో ఇది లేకపోతే ఇంకేమన్నా లేవా అంటే ఒకటే ఒకటి ఉంది, కానీ గాద్వార్ పోర్ట్ అని, గదావార్ పోర్టు. సో ఇది ఉంది, కానీ ఇది పూర్తిగా చైనా ఆధిపత్యంలో ఉంటుంది, ప్లస్ ఇది పాకిస్తాన్ లో ఉంటుంది. సో దీనివల్ల ఒకవేళ గదావర్ పోర్టు వల్ల చైనాపై బాగా డిపెండ్ అవుతామన్న ఉద్దేశంతోనే చాబార్ పోర్టును ఇండియా లీజుకు తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అమెరికా దీనిపై ఏం చేయడం జరిగింది? మనందరికీ తెలిసిందే, ఇరాన్ పై అమెరికా చాలా ఆంక్షలు విధించింది, కానీ ఈ చాబార్ పోర్టును మాత్రం 2018లో మినహాయింపు చేయడం జరిగింది. ఎందుకు మినహాయించిందంటే ఇక్కడ వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీతో కొంచెం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చాలా రోజులు అమెరికా అక్కడ తిష్టవేయడం జరిగింది, అక్కడ ఒక సైనిక పాలన చేయడం జరిగింది అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ తోని రిలేషన్ ఉండాలని చెప్పి ఆ చాబార్ పోర్టును అదే ఆంక్షల నుంచి సడలింపు చేసిందనమాట. అది 2018లో. సో ప్రజెంట్ గా ఉన్న సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే, అమెరికా మనతోని మిత్ర దేశం అనుకుంటేనే మనపై ఆంక్షలు అనేది చాలా విధిస్తుంది. సో అందులో భాగంగానే ఈ చాబార్ పోర్టుపై ప్రెసెంట్ గా ఆంక్షలు విధించబోతుంది. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 29 నుంచి చాబార్ పోర్టుపై ఆంక్షలు విధిస్తుంది. సో ఆంక్షలు విధిస్తే మరి భారతదేశ సరుకు ఎలా వెళ్తుంది? ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇండియాకు. సో దీన్ని అధిగమించాలి. సో ఎందుకంటే చాబార్ పోర్ట్ అంటే ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తే ఏ షిప్పింగ్ సంస్థ ముందుకెళ్ళదు, ఎందుకంటే ఏదైతే అమెరికా ఇప్పుడు ప్రజెంట్ గా డామినేటెడ్ ఉందో దీనిపై ఆంక్షలు విధించిందో, సో ఆంక్షలను ఎదిరించిపోయి వాణిజ్యం చేసే అంత షిప్పింగ్ నౌకలు అంత లేవన్నమాట. సో ప్రతిదీ అమెరికా చెప్పినట్టే వింటుంది, కాబట్టి ఈ ఆంక్షలు విధిస్తే భారతదేశానికి చాలా పెను ప్రమాదంగా వచ్చే నష్టం అనేది చాలా అనమాట. సో దాన్ని కవర్ చేసుకుంటేందుకు ఆల్టర్నేట్గా ఇంకా వెతుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది పెద్ద చాబార్ పోర్టుపై ఇది అనమాట. నెక్స్ట్ బగ్రామ్ ఎయిర్ బేస్. నెక్స్ట్ బగ్రామ్ ఎయిర్ బేస్. సో బగ్రామ్ ఎయిర్ బేస్ పై అమెరికా ఏమంటుంది? సో ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక సైనిక కేంద్రంలోని బగ్రామ్ ఎయిర్ బేస్ ను
మళ్ళీ తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పి చర్చల ద్వారా, అంటే తాలిబాన్తో చర్చల ద్వారా బగ్రామ్లో ఎయిర్ బేస్ను ఏర్పాటు చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గానే ట్రంప్ ఏమని చెప్తుందంటే, చైనాతో ఉన్న మాకు ఇష్యూస్ వల్ల మేము బగ్రామ్ ఎయిర్ బేస్ను ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెప్పి అతను చెప్తున్నా కానీ ఇక్కడ చాలా అదొక ఇండియా కోణంలో కూడా కొంచెం ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇది అమెరికా ఎయిర్ బేస్ అనేది కొంచెం ఇబ్బందికరమే. సో ఇది మేజర్గా మాత్రం చైనా కోసమే అది ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది నెక్స్ట్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. సో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ప్రజెంట్గా అమెరికా దుమ్ము దులుపుతుందని చెప్పాలి. సో 200 మీటర్స్లో నోహా లైలీస్, ఇతనికి దాదాపు 4th టైం అనమాట ఈ రన్నింగ్ రేస్లో. 200 మీటర్స్లో నోవా లైలీస్కు 4th టైం గోల్డ్ రావడం జరిగింది. తర్వాత 200 మీటర్స్ మహిళలలో జెఫర్సన్ వుడెన్ ఈమెకు కూడా 200 మీటర్స్లో గోల్డ్ రావడం జరిగింది. ఈమె 100 మీటర్స్ ప్లస్ 200 మీటర్స్ 2 గోల్డ్లు సాధించడం జరిగింది. సో 100 మీటర్లో మరియు 200 మీటర్లో విజయం సాధించింది. సో ఈమె ఇద్దరు అమెరికాకు చెందిన వ్యక్తులే. సో వీళ్ళు ఇది ప్రెసెంట్గా వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఉన్న విశేషాలు. నెక్స్ట్ ఇంకా యూరప్ వచ్చేసరికి, సో ఇంకొకటి అంటే ఏదైతే రష్యా ఉందో, ఈ రష్యా ప్లస్ నాటో అనేది కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో ఎందుకంటే నాటో కంట్రీస్ పై రష్యా ఫైటర్ జెట్స్ మిగ్ వెళ్తున్నాయని చెప్పి కొన్ని కంట్రీస్ కంప్లైంట్ ఇవ్వడం, నాటోకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అందులో పోలాండ్ కూడా ఉంది, సో రొమేనియా కూడా ఉంది, ఇంకోటి ఎస్తోనియా కంట్రీ కూడా ఉందని చెప్పి ఆ కంట్రీ కంప్లైంట్ ఇస్తుంది. సో మిగ్ ఫైటర్ జెట్స్ తమ దేశంలోకి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. సో మరి దీనిపై నాటో ఎలా రిటాలియేషన్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈయూతో ఇండియా ఫ్రీ ట్రేడ్ డీల్, ఈయూ ప్లస్ ఇండియా ఫ్రీ ట్రేడ్ డీల్ అంటే స్వేచ్ఛా వాణిజ్యం అంటారు అనమాట. దీన్ని స్వేచ్ఛా వాణిజ్యం అంటే షరతులు కానీ ఏదన్నా ఆంక్షలు కానీ లేని వాణిజ్యం అంటారు అనమాట, స్వేచ్ఛా వాణిజ్యం. సో ఈయూ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్తో ఇండియా స్వేచ్ఛా వాణిజ్యం చేయాలని చెప్పి ఒప్పందానికి రావాలని చెప్పి ఈయూ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిపై ఇండియాతో చర్చలు కూడా జరుపుతామని చెప్పడం జరిగింది అనమాట. సో ఇదండి మేజర్గా కొంతవరకు కవర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.